హాయ్! హలో! నమస్తే అండి. చూడండి ఈరోజు మనం హ్యాండ్ బ్యాగ్ చూడండి పౌచ్ ఉంటది కదా! మొబైల్ పౌచ్ మొబైల్ పెట్టుకోవడానికి ఆ పౌచ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందామండి. చూడండి ఈ కలర్ దాగాతో నేను చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం చూడండి ఇది దో నంబర్ అండి. సెకండ్ నంబర్ అండి. క్రోచెట్ నీడిల్. ఫస్ట్ మనం నాట్ వేసుకొని మీకు మొబైల్‌కి తగ్గట్టుగా అన్ని చైన్స్ వేసుకోవాలి. మాక్సిమం 25 ఉంటదండి. 25 కాటన్ కాబట్టి మనకి ఎక్కువ పడతాయి. అదే చూడండి కిందనుంది కదా! ఈ బ్యాగ్ అనుకోండి సాగుతుంది. ఇది అలా కాదు. కాబట్టి దీనికి కొంచెం ఎక్స్‌ట్రానే పడుతుంది. మీ మొబైల్‌కి తగ్గట్టు మీరు చైన్స్ వేసుకోండి. అన్నీ కూడా ఆడ్ నంబర్ ఉండాలి. 25, 21, 27, 29 అలాగుండాలి. నేను 25 తీసుకుంటున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఎక్స్‌ట్రా 3 వేయాలి. 3 చైన్. డబుల్ స్టిచ్ వేయాలండి. ఆ 3 చైన్ వదిలేసి నెక్స్ట్ లూప్‌లో అంటే 25 ఫిఫ్త్ లూప్‌లోనే డబుల్ స్టిచ్. నెక్స్ట్ లూప్‌లో మళ్ళీ డబుల్ స్టిచ్. ఇలా 25 చైన్స్ ఉన్నాయి కదా! ఇలా 25 చైన్‌లో 25 డబుల్ స్టిచెస్ రావాలి. చూడండి ఇలాగా. లాస్ట్ లూప్ ఉంది కదా! 25 లూప్ వేసాం కదా! అందులో ఎక్స్ట్రా 2 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే అవతల వైపు ఆ చైన్‌కి 25 అటు కూడా 25 డబుల్ స్టిచెస్ రావాలి. చూడండి. ఇక్కడ కాదు అక్కడ వేయాలి. చూసారా? ఇది డబుల్ స్టిచ్. సేమ్ అలానే సెకండ్ లూప్‌లో వేస్తున్నాం చూడండి. సెకండ్ లూప్‌లో. చూడండి. ఒకటే దారం ఉంటదండి. 2 ఉండవు. కదా! ఒకటే ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా 25 రావాలి చివరి వరకు. నెక్స్ట్ చూడండి 25 లూప్. 25థ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చివరన 2 వేసాం కదా! ఈ చివరన మనం ఎక్స్ట్రా ఒకటి వేసుకోవాలి దీంట్లో. అదే లూప్‌లో 25థ్ లూప్‌లో ఎక్స్ట్రా 1 డబుల్ స్టిచ్. ఇక్కడ 2 వేసాం కదా! ఇక్కడ ఒకటి వేయాలి. ఇప్పుడు ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! దాంట్లో జాయిన్ చేసేయండి. చూడండి జాయిన్ చేసిన తర్వాత రౌండ్‌గా వచ్చింది కదా చివర్లో. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ 3 చైన్ వేయాలి ఫస్ట్. తర్వాత అదే లూప్‌లో చూడండి డబుల్ స్టిచ్ వేయాలి 2 టైమ్స్. ఇప్పుడు 2 లూప్‌లు వదిలేసి 1, 2 వదిలేసి థర్డ్ లూప్‌లో మనం మళ్ళీ 3 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇదంతా కూడా అలానండి. ఫస్ట్ 2 లూప్స్ వదిలేసి థర్డ్ లూప్‌లో 3 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. చూసారా? సేమ్ అలాగే లూప్‌లో వదిలేసి థర్డ్ లూప్‌లో డబుల్ స్టిచెస్ వేసుకోవాలి 3. చూడండి ఎండింగ్ వచ్చేటప్పటికి 2 వదిలేసానా? లాస్ట్‌లో ఎండింగ్ థర్డ్ 3 చైన్ వేసాను కదా! ఫస్ట్ అక్కడ జాయిన్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఇది బ్యాక్ సైడ్. చూడండి ఇది లూప్స్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. టోటల్ 18 రావాలి ఇలాంటివి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. థర్డ్ రౌండ్. ప్రతి థర్డ్ రౌండ్ కూడా మనకి 3 చైన్ తర్వాత స్కిప్ 2 లూప్స్. థర్డ్ లూప్‌లో మనం డబుల్ స్టిచెస్ వేయాలి 3 చూడండి ప్రతి 3 రౌండ్‌కి మనం ఇలానే వేయాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 చైన్ వేయాలి. తర్వాత 2 లూప్స్ వదిలేసి అప్పుడు థర్డ్ లూప్‌లో 3 డబుల్ స్టిచెస్. మళ్ళీ 3 డబుల్ స్టిచెస్. చూడండి పైనే రావాలి. 3 డబుల్ స్టిచెస్. నెక్స్ట్
2 వదిలేసిన తర్వాత థర్డ్ లూప్‌లో 3 డబుల్ స్టిచెస్. చూడండి చివరన మనకి చిన్న గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తాను ఇప్పుడు. లాస్ట్‌కొచ్చాం కదా! లాస్ట్‌లో ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! అదే లూప్‌లో వేయాలి ఎక్స్ట్రా 2 డబుల్ స్టిచెస్. ప్రతి మూడో రౌండ్ వస్తదండి. 6, 3, 6, 9, 12, 15 ఇలా. టూ డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత థర్డ్ చైన్ పైన మనం జాయిన్ చేసేయాలి. చూడండి అక్కడ ప్రతి దానిలాగా అక్కడ కూడా 3 వచ్చాయా? ఇలాగే మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం చేసుకోవాలి. ఫోర్త్ రౌండ్ మీకు చూపిస్తాను. ఈ సేమ్ నార్మల్ 3 చైన్ సేమ్ లూప్‌లో 2 డబుల్ స్టిచెస్. ఇది మామూలుగా నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేటప్పుడు డైరెక్ట్‌గా అటాచ్ చేసేయడమే. ఇప్పుడు స్కిప్ 2 లూప్స్ అండ్ థర్డ్ లూప్‌లో మనం 2 డబుల్ స్టిచెస్ 3 వేసుకోవాలి. ఇదంతా కూడా అలాగే లాస్ట్‌లో చూపిస్తున్నాను కదా! చూడండి. లాస్ట్‌కి వచ్చేసాం కదా! ఈ లాస్ట్‌లోని 3 చేసిన తర్వాత థర్డ్ 3 చైన్ వేసాం కదా! ఫస్ట్‌లో ఆ పైన మనం జాయిన్ చేసేయండి. ఫోర్త్ రౌండ్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్. సేమ్ లూప్‌లో 2 డబుల్ స్టిచ్. స్కిప్ 2 లూప్ అండ్ థర్డ్ లూప్ 3 డబుల్ స్టిచెస్. సేమ్ ప్రొసీజర్ అండి. కింద ఫోర్త్ రౌండ్ ఎలా వేసామో అలానే వేయాలి. లాస్ట్ వరకు అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి లాస్ట్‌లో 3 చైన్ పైన బంద్ చేసేయడమే. జాయిన్ చేసేయాలి. ఇప్పుడు సిక్స్త్ రౌండ్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి థర్డ్ రౌండ్‌కి ఇలానే వేయాలి. 3 చైన్ తర్వాత 1, 2 వదిలేసి థర్డ్ లూప్‌లో 3 డబుల్ స్టిచెస్. సేమ్ నార్మల్ ప్రొసీజర్ మొత్తం రౌండ్ చుట్టూ అలానే వేసుకోవాలి. లాస్ట్‌లో మాత్రం ఎలాగో మళ్ళీ చెప్తాను. లాస్ట్‌కి వస్తాం కదా! లాస్ట్‌లో మనం అదే లూప్‌లో ఎక్స్ట్రా 2 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇది మర్చిపోకూడదండి. ప్రతి మూడవ స్టెప్‌కి నెక్స్ట్ 3 చైన్ మీద జాయిన్ చేసేయడమే అంతే. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే అండి, ఇలా మనకు క్రాస్‌గా వెళ్ళిపోకుండా తిన్నగా వస్తుంది. ఇలా క్రాస్‌గా వెళ్ళిపోకుండా చూడండి. ఇలా క్రాస్‌గా వెళ్ళకుండా మనకు తిన్నగా వస్తుంది. ఇలాగ మీ మొబైల్ పౌచ్ ఎంత పొడవు ఉంటే అంతవరకు మీరు వేసుకోవాలి. చూడండి అలాగే 9th రౌండ్ కూడా నేను చూపిస్తున్నాను. మిగతా అన్నీ కూడా నార్మలేనండి. ఫస్ట్ 3 చైను, 2 డబుల్ స్టిచ్, స్కిప్ 2 లూప్స్, మళ్ళీ 3 డబుల్ స్టిచ్ అలానే వేసుకొని వెళ్ళాలి. ఇది మాత్రం చెప్తున్నాను కదా! 3, 9, 6, 9, 12, 15 కూడా ఇలానే వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు మొబైల్ పౌచ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. జాయిన్ చేసి 3 చైన్ వేసాం కదా! దానిపైన ఫస్ట్ ఇలాగా మనకి ఎంత పొడవు ఉందో అంతవరకు వేసుకోవాలి. నాకు మొత్తం 19 వచ్చాయండి రౌండ్స్. 19. ఇప్పుడు పైన మనం ఏం చేయాలంటే చూడండి ఎక్కడ మనకు తెలియట్లేదు. ఎక్కడ జాయింట్ ఎక్కడ పెట్టడానికి. ఇప్పుడు మనం ఈ చుట్టూ కూడా సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ సింగిల్ స్టిచ్.
ఇప్పుడు చుట్టూ వేసిన తర్వాత లాస్ట్‌లో మనం జాయిన్ చేసేయాలండి. ఇప్పుడు కట్ చేసేసి ఇది అయిపోయిందండి. ఇప్పుడు దానికి నెక్స్ట్ మనం ఇలాగ లాస్ట్‌లో కట్ చేసిన లోపలికి పెట్టేసుకోండి. చూడడానికి బావుంటుంది. లేదంటే చూడడానికి బాగోదు. ఇప్పుడు మనం చూసారా అది పెట్టుకునేది ఎలా చేయాలో చూద్దాం. అంటే దాని పైన కప్పులాగా ఉంది కదా అది. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలండి. దాంట్లో మనం 3 చైన్ వేసుకోవాలి ఫస్ట్. మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి మొత్తం. చూడండి నెక్స్ట్ డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్ వేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. 4 చూడండి 4 డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత అది మనం గట్టిగా లాగి టైట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక సైడ్ తిప్పి 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ తర్వాత నెక్స్ట్ లూప్ ఉంది కదా, ఆ లూప్లో మనం 3 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ లూప్లో వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఒక చైన్ వేసుకొని ఈ 3 చైన్ వేసాం కదా, ఆ లూప్లో వేయాలి 3 డబుల్ స్టిచెస్. ఇప్పుడు 3 చైన్ వేసుకోవాలండి ఎక్స్ట్రా. ఇది మనకు కార్నర్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 3 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ అదే లూప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 1 చైన్ వేసుకొని లాస్ట్ లూప్లో కాదండి, చూడండి నేను తీసేస్తున్నాను, ఆ లాస్ట్ లూప్లో కాదు, దానికన్నా ముందు లూప్లో మనం వేసుకోవాలి 3 డబుల్ స్టిచెస్. చూడండి బాగా, లూప్ అంటే తెలుసు కదా, ఆ 2 కలిపితే లూప్ అవుతుంది. అందులో మనం 3 డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లూప్లోని మనం ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. టోటల్ 4 అయిపోయి కదండి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెనక్కి తిప్పి 3 చైన్, సేమ్ ప్రొసీజర్ అండి. నెక్స్ట్ లూప్లో 3 డబుల్ స్టిచెస్, సింగిల్ స్టిచ్, సింగిల్ చైన్, ఇప్పుడు చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ లూప్ ఉంది కదా, ఆ లూప్లో మళ్ళీ 3 డబుల్ స్టిచెస్, మళ్ళీ ఒక చైన్ వేసుకొని 3 చైన్ వేసిన లూప్ ఉంది కదా, అందులో సేమ్ 3 డబుల్ స్టిచెస్, 3 చైన్, 3 డబుల్ స్టిచెస్. ఇది మనకి రెక్టాంగులర్ షేప్లో వస్తుందండి. బ్యాక్ లాక్ లాగా చాలా ఈజీ అండి ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ పై వరకు మనకి ఎంత వెడల్పు ఉందో పౌచ్ అనేది, అంత వెడల్పు కూడా ఇలానే వేసుకోవాలి. చూడండి లాస్ట్ లూప్ కాదా, ముందు లూప్లో వేస్తున్నాను. 3 వేయాలి. నెక్స్ట్ లాస్ట్ లూప్లో ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి లాస్ట్లోని. చూడండి ఇప్పుడు మనకి లెవెల్ అనేది బాగా వస్తుంది అన్నమాట దీనివల్ల. చూడండి లెవెల్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టర్న్ తీసుకొని 3 చైన్, నెక్స్ట్ లూప్లో సేమ్ అదే ప్రొసీజర్ అండి, మొత్తం అంతా కూడా అలానే వేయాలి. మీ మొబైల్ పౌచ్ వెడల్పుని బట్టి చూడండి ఎంత ఉందో అంత. మిడిల్లో సింగిల్ చైన్ వేసుకోవాలి. పైన ఉంది కదా రెక్టాంగిల్ షేప్ పైన, అక్కడ మాత్రమే 3 చైన్ వేసుకోవాలి. అంతా కూడా సింగిల్ చైన్ వేసుకొని చేసుకోవాలి. అన్నీ డబల్ స్టిచెస్ తోటే వస్తుందండి మొత్తం ఈ హ్యాండ్ బ్యాగ్, మొత్తం ఈ పౌచ్ అంతా కూడా, మొబైల్ హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా. ఇక్కడ మాత్రమే మనం 3
చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ 3 డబుల్ స్టిచెస్, 3 చైన్. సేమ్ అదే లూప్లో మళ్ళీ 3 డబుల్ స్టిచెస్. చూడండి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సైజ్ చూసుకుంటున్నాను, వెడల్పు ఎంత ఉందనేది. సరిపోయిందండి నాకు. మీకు ఎక్స్ట్రా మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇలానే తయారు చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఇది ఎలా అటాచ్ వేయాలో చూస్తాను. ఫస్ట్ మనం ఎన్ని రౌండ్స్ ఉన్నాయో మొత్తం 53 ఉంటాయి కదండి. 53కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అటు 53, ఇటు 53 కౌంట్ చేసుకుంటున్నాను నేను. సారీ, అటు 27, 26, ఇటు 27 ఉంటాయి కదా. నేను మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా 26 వచ్చేలా చూసుకున్నాను. ఇప్పుడు అది మనం ఇక్కడ అటాచ్ చేసేయాలి సింగిల్ స్టిచ్తో మొత్తం కూడా. చూడండి, ఫస్ట్ ఈ లూప్ని లోపలికి తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదొక లూప్ అదొక లూప్ పట్టుకొని ఒకవైపు అటాచ్ చేస్తున్నాను. చూడండి, కింద ఉన్నదానికి కాకుండా పైన ఉన్నదానికి అటాచ్ చేస్తున్నాను. అంతా కూడా సింగిల్ స్టిచ్ ద్వారా అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇదో లూపు, చూడండి ఇదో లూపు, నెక్స్ట్ ఆ లూప్ కూడా రెండిట్లో కలిపి తీసుకున్న తర్వాత అప్పుడు సింగిల్ స్టిచ్ వేయాలి. మొత్తం ఇదంతా కూడా అలానే అటాచ్ చేయాలండి. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం దాన్ని కట్ చేసేయాలి. సింగిల్ స్టిచ్ వేసుకొని కట్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దానికి నెక్స్ట్ చూడండి, ఇక్కడ హుక్ ఎలా, అక్కడ నేను స్టోన్ ఇది ఉంటుంది కదా ముత్యం, అది పెట్టుకుంటున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మ్యాచింగ్ పెట్టుకోండి. కొంచెం పెద్ద సైజు ముత్యం తీసుకున్నానండి నేను. ఇది అంటే చూసుకోండి, మీకు సైజుని బట్టి ఉంటుంది ఇలాంటివి. ఫస్ట్ దీనికి ముడి వేసేయండి సేమ్ కలర్ ఊలతోటి. ఇప్పుడు దాంట్లోకి దూర్చుకొని లోపల మనం ముడి వేసేస్తే సరిపోతుంది. ఇలా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దానికి ఫిట్గా దానికి ఎక్కడ సరిపోతుందో కరెక్ట్గా అక్కడ చూసి మీరు ఫిట్ చేయండి దాన్ని. అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఫ్లవర్ ఎలా వేయాలో నేర్చుకుందాం.
ఫ్లవర్ కోసం నేను చూడండి పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను మ్యాచింగ్. చూడండి ఇప్పుడు ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకొని దాంట్లో ఫస్ట్ నేను సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. 3 చైన్ మళ్ళీ సింగిల్ స్టిచ్. అలాగే 6 టైమ్స్ వేసుకుంటున్నానండి. సింగిల్ స్టిచ్, 3 చైన్, సింగిల్ స్టిచ్, 3 చైన్, సింగిల్ స్టిచ్, 3 చైన్. చూడండి ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేయండి. మ్యాజిక్ రింగ్ని టైట్గా లాక్కోండి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అటాచ్ చేసేయాలి. మీరు గమ్తో కూడా స్టిచ్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా ముడి వేసి కూడా స్టిచ్ చేయొచ్చండి. గమ్ముతోటైనా కరెక్ట్గా అంటుకుంటుంది. దీనిపైన కావాలంటే కూడా మన స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా అంటించుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, మనం చివరి లూప్ ఉంది కదా, ఆ లూప్లో నుంచి ముందు మనం దాగాన్ని తీసుకొని దాన్ని ముడి వేసుకోండి. నేను ముడి వేయడం మిక్స్ అయింది. నెక్స్ట్ చూడండి, ఒక లూప్లో నుంచి మాత్రం నెక్స్ట్ లూప్లో నుంచి తీసిన తర్వాత ఒక లూప్లో నుంచి మాత్రమే తీయాలి. ఇప్పుడు మళ్ళీ లూప్లో నుంచి దాగాన్ని తీసి చూడండి, ఇగో ఇలాగ 3 కాదండి 4, 5 తీసిన తర్వాత చివరి దాంట్లో నుండి ఇలా తీయాలండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో దాంట్లో నుంచి కూడా అలా తీసిన తర్వాత నెక్స్ట్ మూడో దాంట్లో నుంచి కూడా ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంటుంది. కొన్ని లూజ్గా చేసుకోండి, లూజ్గా ఉంటే మనకి బాగా వస్తుంది, ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. సేమ్ ప్రొసీజర్ అండి, మొత్తం కూడా ఇలానే మనకి ఎంత పొడవు కావాలన్నా ఇలానే చేసుకోవాలి. బయటికి తీసేసి మూడో దాంట్లోని ఫస్ట్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ లూప్లో నుంచి ఇలా తీయాలి. చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీనండి అది. కాకపోతే లూజ్గా పట్టుకోవాలి. అవి లూజ్గా మీరు లూప్స్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సరే, సేమ్ అంత అదే ప్రొసీజర్ అండి. చూడండి, నాకు ఈ మాత్రం పొడవు సరిపోతుంది నాకు, ఇది నేను చేతితో పట్టుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసేయాలి. 3 లూప్స్ చూడండి, 3 లూప్స్, ఆ 3 సరిపోయేలాగా 3 లూప్స్. ఆ థర్డ్ లూప్లో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను, అంటే ముందు నేను వెనక్కి వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇలా తీసిన తర్వాత గట్టిగా పట్టుకొని ఇది స్లిప్ స్టిచ్లా వేయాలండి. ఒకేసారి అన్నిటిలో నుంచి మూడిట్లో నుంచి తీయాలి. చూడండి, నుంచి ఒకేసారి ఇదిగోండి అటాచ్ అయిపోయింది. చేసుకొని కట్ చేసాను. ఆ దాగా కనిపించకుండా లోపల పెట్టేయండి. అది చూడండి, హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. మొబైల్ పౌచ్, మీరు మామూలు సామాన్లకు చిన్నపిల్లలు కూడా హ్యాండ్ బ్యాగ్లో భలే ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.